రాజమండ్రి గోదావరి హారతి ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు కుదిరింది, మీరు కూడా చూద్దరు కానీ వచ్చేసేయండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర హారతి చూడడానికి వచ్చిన భక్తులు చూసారా ఎంతమంది ఉన్నారో. మా రాజమండ్రి చుట్టుపక్కలే కాదండి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఫ్రంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిలో అన్నీ కూడా దర్శించుకుని సాయంత్రం ఇక్కడ ఉన్న రూమ్స్ అయితే తీసుకుంటారు కదా, చల్లగా ఉంటుంది. రోజు 3 రోజుల నుంచి వస్తున్నారంట హారతి దర్శించుకోవడానికి. మొత్తం నిండిపోయింది పుష్కర్ ఘాట్ అంతా కూడా. సో నేను ఎప్పటి నుంచో వద్దాము, హారతి చూద్దాము, ఆ హారతి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు, విన్నాను. కానీ ఈరోజు అదృష్టం కుదిరిందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా నేను హారతి చూడడానికి వచ్చాను. అయ్యవార్లు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. సో చాలా నిష్టగా చేస్తున్నారండి నిజంగా. అక్కడ మనకి వాయిస్ ఓవర్ వస్తుంది అన్నమాట. ఈ హారతి తీసుకుంటే ఎలాంటి పుణ్యఫలం ఉంటుంది, ఈ హారతి తీసుకుంటే నరఘోష ఉండదు, ఈ హారతి తీసుకుంటే కొన్ని అంటే పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇలాగా చాలా రకరకాల వాయిస్ ఓవర్స్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి మనకు అవన్నీ వింటుంటే. సో ప్రతి హారతి దర్శించుకుంటే ఒక్కసారి నెగ్లెక్ట్ చేయకుండా మీరు కూడా రాజమండ్రి పుష్కర్ ఘాట్కి, అంటే రాజమండ్రిలో ఉన్నవాళ్ళు కాదు, చుట్టుపక్కల చాలామంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి రాజమండ్రి రండి. ఆ ఫలితం ఏంటో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నిత్యం అన్నమాట అండి, ఇంకా నిత్య హారతులు ఇవి. ఏ గవర్నమెంట్లు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, వర్షం వచ్చినా ఏమొచ్చినా ఆ హారతి అయితే మాత్రం ఆగదనమాట. చూశారు కదా మొత్తం